నమస్కారం. మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు సహజ ఆయుర్వేదిక్ ఫార్మసీ నుంచి డాక్టర్ టిఎల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఫిషర్స్ యెస్. చాలా పెద్ద సమస్య అండి. చాలా సార్లు ఫిషర్స్‌కి, పైల్స్‌కి, ఫిస్టులాకి కూడా కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము. పిల్లల్లో కూడా ఈ మధ్య చాలా ప్రామినెంట్‌గా వింటూ ఉన్నాము. అవును. ఆయుర్వేదాలో, సహజ ఆయుర్వేదిక్‌లో చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయని విన్నాను. అవును. సో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవాళ సుమన్ టీవీ ప్రేక్షకులకి తప్పకుండా. ఇద్దాం. సో, అసలెందుకొస్తుంది ప్రాబ్లమ్? యాక్చువల్‌గా ఫిషర్ అనేది మలబద్ధకం వల్లనే వస్తుందండి ఇది కూడా. హ్మ్. అయితే మలబద్ధకం ఇది ఎలా జరుగుతుంది అంటే అనల్ రీజన్ అనేది సర్టెన్ ఎక్స్‌టెంట్ వరకు మాత్రమే ఎక్స్‌పాండ్ అవుతది. హ్మ్. మలబద్ధకం ఏర్పడింది. స్టూల్ బాగా హార్డ్ అయింది. హార్డ్ అయిన స్టూల్‌ని బయటకు పంపియడానికి గట్టిగా ప్రెస్ చేశారు. ప్రెస్ చేసినప్పుడు సర్టెన్ ఎక్స్‌టెంట్ తర్వాత అది ఎక్స్‌టెండ్ అవ్వదిగ. చీరుకుపోతది. హ్మ్. అయితే యాక్చువల్‌గా ఈ చీరుకుపోవడం అనేది ముఖ్యంగా 6:00 ఒక వాచ్ తీసుకుంటే 6:00 పొజిషన్ గాని, 12:00 పొజిషన్‌లో గాని చీరుకుపోయే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకే. ఎవరికైనా జనరల్‌గా జరిగేది ఇదే. హ్మ్. మాక్సిమం 80%, 90% పీపుల్స్‌లో 6:00 పొజిషన్‌లో చీరుకుపోతది. ఓకే. చాలా తక్కువ మందిలో పైన చీరుకుపోతది. హ్మ్. ఇలా చీరుకుపోయిన భాగాన్ని ఫిషర్ అంటాం. ఇది ఇగ దీనికొక వేరేది ఏం లేదు. మరి. హార్డ్ అయిన స్టూల్‌ని బయటకు పంపించడానికి ప్రయత్నం చేసే ప్రెషర్‌లో యానల్ రీజన్ గనక చీరుకుపోయి అక్కడ గాయం ఏర్పడితే అది ఫిషర్. ఫిష్. ఫిషర్. ఓకే. అయితే ఈ ఫిషర్‌కి, పైల్స్‌కి తేడా ఏంటి? హ్మ్. చాలా మంది అనల్ రీజన్‌లో ఏదొచ్చినా పైల్సే అంటారు. హ్మ్. కానీ ఫిషర్‌కి సెపరేట్‌గా సైన్స్ అండ్ సింప్టమ్స్ ఉన్నాయి. సెపరేట్ సింప్టమ్స్. ఓకే. ఏంటండి అవి? ఏం సింప్టమ్ అంటే ముఖ్యంగా మోషన్ ఎళ్ళేటప్పుడు బ్లీడింగ్ గనక కనిపిస్తే హ్మ్. ఆ బ్లీడింగ్ మనం పైల్స్‌లో ప్రెషర్ లాగా వస్తదని చెప్పాం. హ్మ్. ఇక్కడ స్టూల్‌తో పాటు కలిసి ఒక చారికలాగా, గీతలాగా వస్తుంది. హ్మ్. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఓకే. రెండవ సింప్టమ్ ఏంది అంటే మోషన్ ఎళ్లి వాష్ చేసుకున్న తర్వాత హ్మ్. మంట స్టార్ట్ అవుతుంది. హ్మ్. ఒక చిన్న గాయం పైన కారం అంటితే ఎలా మంట మండుతుందో హ్మ్. అలాంటి మంట మనం యానల్ రీజన్‌లో ఫీల్ అవుతాం. హ్మ్. ఇది ఫిషర్. ఓకే. ఇలా కనుక ఉంటే హ్మ్. బ్లైండ్‌గా తెలుసుకోవాల్సిందంటే అది ఫిషర్. ఓకే. ముఖ్యంగా ఏందంటే ఫిషర్‌కి చాలా మంది సర్జరీ చేయించుకున్నామండి మళ్ళీ వచ్చింది. పైల్స్‌కి సర్జరీ చేయించుకున్నాం మళ్ళీ వచ్చింది. హ్మ్. ఈ సింప్టమ్స్ ఏంటి ఇలా కనిపిస్తున్నాయంటే యాక్చువల్‌గా ఏదైనా సరే సర్జరీ చేస్తే అక్కడ లోకల్‌గా ఉన్న పిలక భాగాన్ని తీసేస్తారు. తీసేస్తారు. ఈ ఫిషర్‌లో సర్జరీ ఏంటి అంటే గ్రాన్యులేషన్ టిష్యూ ఏర్పడుతది ఆ వూండ్ చుట్టూ. దాన్ని క్లీన్ చేస్తారు. హ్మ్. అలా చేయడం వల్ల అది తగ్గిపోవాలి. హ్మ్. కానీ అలా తగ్గట్లేదు. హుహు. మళ్ళీ రిపీట్ అవుతోంది. మళ్ళీ గ్రాన్యులేషన్ టిష్యూ పెరుగుతోంది. ఎందుకు అంటే స్టూల్ లోపట చాలా ప్లెంటీ ఆఫ్ బాక్టీరియా ఉంటుంది. హ్మ్. వూండ్ కనిపించి బ్లడ్ కనిపియగానే బాక్టీరియా అట్రాక్ట్ అయిపోతుంది. హ్మ్. కొత్తగా వచ్చిన సెల్ ఏదైతే ఉందో ఆ సెల్‌ని ఆ బాక్టీరియా తినేస్తా ఉంటుంది. ఓకే. అందుకే వూండ్ ఎప్పుడు ఫ్రెష్‌గా ఉంటది. హ్మ్. మోషన్ పోయిన ప్రతిసారి ఆ వూండ్ మీదకెళ్ళి స్టూల్ పాస్ అవుద్ది కాబట్టి రప్చర్ అయిపోద్ది. రప్చర్ అయిపోతుంది. హ్మ్. ఎవ్రీ డే మోషన్ ఎళ్ళాల్సిందే కాబట్టి ఈ ప్రాబ్లమ్ అనేది కంటిన్యూగా ఉంటది లైఫ్‌లో. హ్మ్. చాలా మందిలో ఇదే ప్రాబ్లమ్. ఓకే. చాలా మంది మోషన్ హార్డ్ రాగానే పెయిన్ స్టార్ట్ అయిపోతుందండి. మళ్ళీ వస్తుందండి. హ్మ్. ఆ వూండ్ తగ్గితే గాని అది తగ్గదు. ఓకే. సో, కాబట్టి లోపల నుంచి ట్రీట్మెంట్ జరగాలి. ట్రీట్మెంట్ చేయాల. హ్మ్. లోపటి నుండి ట్రీట్మెంట్ చేయాలి. దీనికోసం అని చెప్పి ఈ మన సహజ పైలాన్ కిట్ హ్మ్. అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. సో, ఈ కిట్‌లో ఏమేమి అవైలబుల్‌లో ఉంటాయండి? అవి యాక్చువల్‌గా ఎలా ఈ కిట్ యూజ్ చేయాలి? ఈ కిట్ వచ్చేసి ఏందంటే మెయిన్‌గా పైలాన్ 1, పైలాన్ 2, పైలాన్ 3, పైలాన్ 4, హుహు. పైలాన్ 5, పైలాన్ 6 టోటల్ 6 టైప్స్ ఆఫ్ మెడిసిన్స్. ఓకే. పైలాన్ 1, 2 ఇది హ్మ్. మనకి అక్కడ అయినటువంటి వూండ్‌ని త్వరగా హీల్ అయ్యేలాగా ప్రాసెస్. ఓకే. ఈ 2 పైలాన్ 1 టాబ్లెట్, పైలాన్ 2 టాబ్లెట్ 6:00 పొజిషన్ అవ్వనివ్వండి, 12:00 పొజిషన్ అవ్వనివ్వండి. ఈ వూండ్ గనక అవుతే ఆ వూండ్‌ని హీల్ చేయడానికి మెడిసిన్ అండి ఈ 2. హ్మ్. ఇంకొకటి పైలాన్ 3 డైజెషన్ సిస్టమ్ నార్మలైజ్ చేసి హార్డ్ మోషన్ అవ్వకుండా చేయడం. ఎందుకంటే హార్డ్ మోషన్ అవ్వడం వల్లే ఫిషర్ అవుతుంది. హ్మ్. కాబట్టి హార్డ్ మోషన్ అవ్వకుండా చేయడం. హ్మ్. మోషన్ ఫ్రీగా పోవడానికి పైలాన్ 4 టాబ్లెట్. హుహు. పైలాన్ 5లో సాచెట్స్ ఉంటాయి. ఇవి కలిపేసి పెరుగులో కలిపేసి తీసుకుంటే ఇంటర్నల్‌గా ఆ వూండ్ మీద ఆయింట్‌మెంట్ లాగా పనిచేస్తుంది. ఓకే. స్టూల్‌తో పాటు కలిసి. ఓకే. పైలాన్ 6 ఆయిల్ ఎక్స్‌టర్నల్ అప్లై చేయాలా. ఇది రోజుకి నేనేం చెప్తున్నానంటే ఫిషర్ గనక ఉంటే ఒక 8 టైమ్స్ అప్లై చేయండి. 2, ఓకే. 2 డ్రాప్స్ ఎక్కువ అవసరం లేదు. జస్ట్ 2 డ్రాప్స్ తీసుకొని పైన అద్దమనండి. హ్మ్. ఎందుకంటే వూండ్ అనేది డ్రై అయిపోతే హీల్ అవ్వదు. హ్మ్. వూండ్ ఎప్పుడు వెట్‌గా ఉండాలి. ఓకే. దానికోసం ఈ ఆయిల్‌ని గనక అద్దితే దానిలో 2 ఉపయోగాలు. ఒకటి వూండ్ వెట్‌గా ఉండి తొందరగా కొత్త సెల్ వస్తది. హ్మ్. స్టూల్‌లో ఉన్నటువంటి బాక్టీరియా ఏదైతే వూండ్‌కి అట్రాక్ట్ అయిందో అది ఇనాక్టివ్ అయిపోద్ది. ఓకే. కాబట్టి తొందరగా ఫిషర్ హీల్ అయిపోద్ది. రైట్. అలా పనిచేస్తుందండి సో, మన కిట్. ఎన్ని డేస్ ఆర్ మంత్స్ యూజ్ చేయాల్సి ఉంటుందండి? యాక్చువల్‌గా అయితే నేను ఈ కిట్‌ని ఒక 3 మంత్స్ 4 మంత్స్ ప్రాబ్లమ్ గనక స్టార్ట్ అయ్యి ఉంటే
అంటే అక్యూట్ ప్రాబ్లం, క్రానిక్ కాకుండా అక్యూట్ ఇప్పుడిప్పుడే వచ్చిన వూండ్ అయ్యి ఉంటే 1 or 2 months లో కంప్లీట్ గా తగ్గిపోతుందండి. ఓకే. కొందరికి చాలా సంవత్సరాలు, అంటే నాకు ఒక 10 సంవత్సరాల నుంచి వూండ్ ఉందండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇన్ని రోజులని చెప్పలేను, కానీ 1 month లో మాత్రం రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయి. వాళ్ళు సాటిస్ఫైడ్ రిజల్ట్స్, అవును చాలా బాగా పనిచేస్తుంది కిట్టు, చాలా బాగా. ఎందుకు నేను ఇంత కాన్ఫిడెన్స్ చెప్తున్నానంటే, నేను ఇప్పుడు ఈ కిట్ మనం మార్కెటింగ్ చేయబట్టి 2 years అయిందండి. దాని గురించి నేను కంప్లీట్ అవగాహన చేసుకొని మాత్రమే ఈ కిట్ ప్రిపేర్ చేశాను. ఇంకోటి, చాలా మంది చూపించుకోవడానికి ఇబ్బంది పడతా ఉంటారు, చెప్పడానికి సిగ్గుపడతా ఉంటారు. వాళ్ళు డైరెక్ట్ నాతో ఫోన్ లో మాట్లాడి ఈ కిట్ నేర్పించుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే, ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానివ్వండి, లాక్టేటింగ్ మదర్స్ కానివ్వండి, సేఫ్ గా వాడొచ్చు. ఎలాంటి మనము దీనిలో కెమికల్స్ యూజ్ చేయలేదు. కంప్లీట్ హెర్బల్స్, కంప్లీట్ 100% ఆయుర్వేదం. ఖచ్చితంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ప్రెగ్నెంట్ ఉమెన్స్ వాడొచ్చు. లాక్టేటింగ్ మదర్, చాలా మంది ఏమంటారంటే, మేము పాలిస్తున్నామండి, పిల్లలకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది. ఏమీ ప్రాబ్లం అవ్వదు, ఇంకా ఉపయోగమే. ఏంటి అంటే, ఈ మెడిసిన్ వాడడం వల్ల పిల్లల్లో కూడా కాన్స్టిపేషన్ తగ్గిపోతుంది. చాలా మంది పిల్లలు కాన్స్టిపేషన్ ఉంటుంది, ఎందుకంటే తల్లి తీసుకున్న ఆహార పదార్థాలు, పాల ద్వారా పిల్లలకు కాన్స్టిపేషన్ వస్తుంది. సేమ్ అలాగే ఈ మెడిసిన్ తల్లి తీసుకోవడం వల్ల పిల్లల్లో కాన్స్టిపేషన్ తగ్గిపోతుంది. ఈ కాన్స్టిపేషన్ తగ్గిపోవడం వల్ల పిల్లల్లో కూడా ఎలాంటి అనల్ రీజన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో పిల్లల్ని బట్టి లేకపోతే వయసుని బట్టి కూడా యాక్చువల్ గా మేము ఏంటంటే, ఈ కిట్ ని 10 years లోపటి వాళ్ళకి హాఫ్ డోస్ ఇస్తామండి. 10 years అబోవ్ అందరికి ఫుల్ డోస్. సో చాలా ఉపయోగకరమైన వీడియో అండి, బికాస్ చాలా కామన్ గా చూస్తున్న ప్రాబ్లం. ది బెస్ట్ సొల్యూషన్. 10 members ని మనం కదిలిస్తే 9 members కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఎవరు చెప్పుకోవట్లేదు. కరెక్ట్. కానీ చెప్పుకోకపోతే ఈ ప్రాబ్లం తగ్గదు. ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, లేదా నాకు కాల్ చేయండి. మీతో నేను డిస్కస్ చేశాక మీకు సాటిస్ఫై అయితేనే తీసుకోండి. ఎందుకంటే నేను మీకున్న ప్రాబ్లాన్ని సిమ్టమ్స్ తో సహా నేను చెప్తాను. ఎందుకంటే నేను 28 years నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా నాకు పైల్స్, ఫిషర్ గురించి కంప్లీట్ అవగాహన ఉంది. అందుకే చెప్తున్నా ఏంటంటే, మీరు ఒక్కసారి కాల్ చేయండి. ఒక కిట్ వాడండి, ఎందుకంటే చాలా కిట్లు వాడి ఉంటారు, చాలా మెడిసిన్ వాడి ఉంటారు, ఎన్నో సర్జరీలకు పోయి ఉంటారు. చాలా మంది సర్జరీ అయిన తర్వాత రిపీట్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా నేను తగ్గించాను. కాబట్టి మీరు ప్రయత్నం చేయండి. మన కిట్ వాడిన తర్వాత రిపీట్ అవ్వదు. నేనేం చేస్తానంటే, దీనిలో డైజెస్టివ్ సిస్టమ్ కనుక మెడిసిన్ ఇచ్చాను, కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ నార్మల్ ఉంచేలాగా చూసుకుంటే చాలు. ఇంకా మలబద్ధకం అవ్వదు. మలబద్ధకం అవుతే ఫైల్స్ అండ్ ఫిషర్ వచ్చే సమస్య లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి.